2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు సత్యనారాయణ మూర్తికి 94,531 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండి బాబ్జీకు 75,883 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండి బాబ్జీపై 18,648 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజుకు 99,759 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తికి 70,899 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి చింతలపూడి వెంకటరామయ్యకు 19,626 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తిపై 28,860 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.